యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి మోనిటైజేషన్ చేసుకోవచ్చా? లేదా? అనేది. ఇప్పుడు మీరిక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది నా యూట్యూబ్ ఛానల్. అలాగే ఇది నా ఫేస్‌బుక్ అకౌంట్. రెండిట్లో గనుక మీరు వీడియోస్ చూస్తే దాదాపుగా రీల్స్ గానివ్వండి, షార్ట్స్ గానివ్వండి, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. అప్‌లోడ్ చేసిన డేట్ ఒకవేళ వేరుగా ఉన్నా గానీ, వీడియోస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. విత్ థంబ్‌నెయిల్‌తో సహా సేమ్ వీడియోస్‌ని నేనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. మనకి మోనిటైజేషన్ అయింది. ఇక మనకొచ్చే వ్యూస్‌ని బట్టి ఎర్నింగ్స్ అయితే ఎంతో కొంత అవుతున్నాయి. మీకు ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితాయి. మరి ఫేస్‌బుక్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని ఫేస్‌బుక్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది మీకు నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరు యూట్యూబ్‌కి ఇస్తారు. ఎందుకంటే ఫేస్‌బుక్ అనేది మోనిటైజేషన్ ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తుంది కాబట్టి క్రియేటర్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి సెకండ్ మనం ఫేస్‌బుక్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తాం. సో, 2 సోషల్ మీడియాలో మనకి మనీ ఎర్నింగ్స్ మోనిటైజేషన్ పర్పస్‌గానే ఉంటాయి కాబట్టి మరి మోనిటైజేషన్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా మన వైటీలో ఉండే వీడియోస్‌ని అందులో ఎలా అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అది కూడా మంచి ఎర్నింగ్స్ కావడానికి అనే సజెషన్స్ నేను ఎక్కడి నుంచో కాకుండా నేను అప్‌లోడ్ చేసిన నా ఎక్స్‌పీరియన్స్ నుంచెల్లి మీకైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఎక్స్‌పీరియన్స్ అంటే నార్మల్‌గా కాదండి. మనం దగ్గర దగ్గర ఒక 5, 6 ఫేస్‌బుక్ అకౌంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పుడే మీరు యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేశారంటే దాంతో పాటుగా మీరు ఫేస్‌బుక్ అకౌంట్‌ని కూడా మెయింటైన్ చేసి ఒకటే వీడియోతోని ఫేస్‌బుక్‌లో అలాగే యూట్యూబ్‌లో రెండింటిలో కూడా మీరు ఒకేసారి పేమెంట్ అనేది తీసుకోవచ్చు. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చూడడానికంటే ముందు జస్ట్ నాకు సపోర్ట్ చేయడం కోసం వీడియోని లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు ఇంకెవరైనా క్రియేటర్స్ ఇప్పుడు యూట్యూబ్‌ని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్‌లు మన ఛానల్‌లో తెలుగులో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని మీరు మిస్ అవ్వద్దు అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ మీద చూడండి. ఇది మనము మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన మన వీడియోస్. ఇది న్యూ ఛానల్ మనం థర్డ్‌ది క్రియేట్ చేసినాము అని మీకు అందరికైతే తెలుసు. ఎస్ఆర్ లవ్ కపుల్ వ్లాగ్స్ ఇది మన యూట్యూబ్ ఛానల్. చూడండి ఇక్కడ మనము రెగ్యులర్‌గానైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. మీరు వ్యూస్‌ని చూసి అయితే నవ్వుకుంటూ కామెంట్స్ ఏం చేయకండి. అది కొన్నింటికి అలానే ఉంటది. మనకి ఎట్లుందో తెలవదు గానీ మన వీడియోస్‌ని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే పక్కకి స్క్రీన్ మీద కూడా మన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని చూడొచ్చు. సేమ్ వీడియోస్ ఉంటాయి. ఇవి మన లాంగ్ వీడియోస్. అలాగే షార్ట్స్ దగ్గరికొస్తే ఏం వీడియోస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయో అక్కడ రీల్స్ వీడియోస్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ థంబ్‌నెయిల్‌తో సహా సేమ్ వీడియోస్ ఉంటాయి. థంబ్‌నెయిల్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్ ఉండదు. కొన్ని వీడియోస్‌ని స్కిప్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి టైంకి రాకపోవచ్చు. కానీ తర్వాత మళ్ళీ అవి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా వీడియో మీరు ఓపెన్ చేసిర్రు అనంటే ఈ షార్ట్స్ అయినా, రీల్స్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా ప్లే అవుతున్న దాంట్లో ఆ వీడియోలో చెప్పిన మ్యాటర్ కానివ్వండి యాజ్ ఇట్ ఈస్‌గా 100% సేమ్ ఉంటాయి. ఒక్క 1% కూడా ఎక్కడ కూడా డిఫరెంట్ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. మరి నాకు మానిటైజేషన్ అయితే అయింది. మీరు మానిటైజేషన్ సెక్షన్ దగ్గరకు కూడా వెళ్లి చూసుకోవచ్చు. మానిటైజేషన్ అయింది. ఎలాంటి ప్రాబ్లమ్ అనైతే మనకి యూట్యూబ్‌లో లేదు. అలాగే మనకి ఫేస్‌బుక్ అకౌంట్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 2 అకౌంట్స్ కూడా మనకి చాలా నీట్‌గా ఉన్నాయి. సో, ఇందులో ఉన్న మెయిన్ ట్రిక్ ఏంటి? ఈ వీడియోస్ అప్‌లోడ్ చేయడంలో అంటే మెయిన్ ట్రిక్ వచ్చేసి మన దగ్గరనే ఉంటది. ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రిఫరెన్స్ యూట్యూబ్ అని చెప్పాను కదా! సో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? ఒరిజినల్‌గా క్రియేట్ చేసుకున్న వీడియోని మనం రిమూవ్ చేస్తాం. ఎందుకంటే మనకిప్పుడు సెకండ్, థర్డ్ ఫేస్‌బుక్ వస్తది. అందులో అప్‌లోడ్ చేద్దాము. అది కూడా మెయింటైన్ చేద్దాము అనే ఒక ఐడియా అనేది ఉండదు కాబట్టి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాము. దాని పని అయిపోయిందంటే ఆ ఒరిజినల్ వీడియోని మనం రిమూవ్ చేస్తాం. ఎందుకంటే మనము డైలీ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్ని వీడియోస్‌ని మనం స్టోర్ చేసుకోలేము. ఒకవేళ స్టోర్ చేసుకున్నా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి, కన్‌ఫ్యూజ్ లేకుండా మనం అకౌంట్‌ని మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి, ప్రతి ఒక్కరు డ్యూ ఉన్న వాటినన్నిటిని కూడా రిమూవ్ చేస్తూ క్లీన్‌గా ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి? ఏం అప్‌లోడ్ చేయాలి? ఏం కంటెంట్ క్రియేట్ చేయాలి? అనే ఒక మైండ్‌తో మాత్రమే వెళ్తారు. వెనక ఉన్న వాటిని మనం చూసుకోము. సో, అలాంటప్పుడు దాని తర్వాత సెకండ్ తరహాలో మనకి ఇంకొక మానిటైజేషన్ కూడా వేరే సోషల్ మీడియా ఉంది. అందులో కూడా ఇవే వీడియోస్‌తోని మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు అన్నప్పుడు 99% పీపుల్స్ చేసేది ఏంటి అనంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా! సో, అందులో కూడా మోస్ట్ పాపులర్ అని వెతుక్కొని ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో పాపులర్ అన్నామనుకోండి, పాపులర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్‌లోడ్ చేసి అవే వీడియోస్‌ని ఎఫ్‌బీలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, అది మీ ప్రొఫైల్ అయినా పేజీ అయినా ఏదైనా ఒకటే కాబట్టి నేను ఎఫ్‌బీ అని మెన్షన్ చేస్తున్నాను.
సో ఎఫ్బిలో పోస్ట్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఆ వీడియోస్‌కి మీకు ప్రాబ్లమ్ వస్తది. అంటే ఇప్పుడు కాపీ పేస్ట్ వీడియోస్ అంటే మళ్ళీ మీరు వేరే వాళ్ళ కంటెంట్ అని మాత్రం అనుకోకండి. మీ ఓన్ కంటెంట్ మాత్రమే. ఇక వేరే వాళ్ళ కంటెంట్ అయితే మాత్రము 100%గా ప్రాబ్లమ్ అయితే వస్తది. ఇక మన వాటికే రావద్దు అంటే ఇలా మీరు డౌన్‌లోడ్ చేసిన క్లిప్స్‌ని మాత్రం వాడకూడదు. డౌన్‌లోడ్ అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తది. సో థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కాకుండా యూట్యూబ్‌లోనే డౌన్‌లోడ్ చేస్తాము. అవి వాడొచ్చా అంటే అసలు డౌన్‌లోడ్ చేసిన ఏ ఫోటోని కూడా మనము ఎఫ్‌బీలో పోస్ట్ చేయకూడదు. అది మానిటైజేషన్‌కి రెస్ట్రిక్షన్. కాబట్టి మనము అలా డౌన్‌లోడ్ చేసి కాకుండా ఇప్పుడు ఒరిజినల్‌గా మనం ఏదో ఒక క్లిప్ అయితే రికార్డ్ చేసుకుంటాం. మనం క్రియేట్ చేసుకున్నది. ఆ క్రియేట్ చేసుకున్న క్లిప్‌ని మనం ఎక్స్‌పోర్ట్ అనుకునేటప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూట్యూబ్ అన్నాం కదా. యూట్యూబ్‌కి మనం ఎలా చేస్తామో ఒక ఇంట్రో అనేది స్పెషల్‌గా ఉండాలి క్రియేటర్‌గా కాబట్టి ఇంట్రో అనేది మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మిడిల్‌లో మనము లైక్ చేయండి, షేర్ చేయండి అని, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడమే కాకుండా ఇలా చెప్పేటప్పుడు కింద స్క్రోలింగ్‌లో మనకి లైక్ అన్నప్పుడు లైక్ బటన్ వచ్చి వెళ్తూ ఉంటుంది. షేర్ అన్నప్పుడు షేర్ వెళ్తది. సబ్స్క్రైబ్ అన్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అలాగే యూట్యూబ్ లోగో అనేది ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా మనం క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే మనకు ఎక్కడైనా కావాలి అంటే మనం మ్యూజిక్‌ని కూడా వాడుకుంటూ ఉంటాము. సో అవి సాంగ్స్ అయితే సాంగ్స్, లేదంటే నార్మల్‌గా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే సౌండ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచెల్లి సేకరించుకుంటాము? మనకి వైటీ స్టూడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్స్‌ని మనం సేకరించుకొని చేసుకుంటాము. కానీ యాజ్ ఈజ్‌గా ఇలా మీరు క్రియేట్ చేసుకున్న క్లిప్‌ని మాత్రం మీరు ఎఫ్‌బీలో పెట్టకూడదు. ఎందుకంటే ఎఫ్‌బీలో ఎలా ఉండాలంటే నీట్‌గా ఉండాలి. మీరు కొన్ని వీడియోస్‌లో డిఫరెంట్ చూస్తే మనకి వైటీ స్టూడియోలో కొన్నింటి దగ్గర మనము సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. అలాగే లైక్, షేర్ అనేది, అలాగే సబ్స్క్రిప్షన్ ఇంట్రో కూడా మనకి వస్తది. కానీ ఫేస్‌బుక్‌లో వచ్చేసరికి మాత్రం అవన్నీ కూడా నిల్. అవేవీ లేకుండా కేవలం ప్లెయిన్‌గా మాత్రమే మన కంటెంట్ ఏంటి, మన వీడియో ఏంటి అనేది స్మార్ట్‌గా అలా వెళ్ళిపోతది. అని ఎన్ని సెకండ్స్ అయినా, ఎన్ని మినిట్స్ అయినా సైలెంట్‌గా వెళ్ళిపోతది. అందులో ఏవి కూడా మళ్ళీ యాడ్ చేయడం అంటూ ఏమీ ఉండదు. అలా నీట్‌గా మాత్రమే ఉంటది. లేదు మనం ఎఫ్‌బీలో కూడా ఏదైనా సౌండ్ యూజ్ చేసుకోవాలి, అవి మనకు కావాలి, ఈ సబ్స్క్రైబ్‌ది కూడా మనకి ఉండాలి అనంటే సో ఆ సబ్స్క్రిప్షన్ ఇంట్రో కూడా మీరు క్రియేట్ చేసేటప్పుడు మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది మనకు మన ఫేస్‌బుక్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్‌కి ఉన్నది ఫేస్‌బుక్‌కి పెట్టొచ్చు. మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా అని మాత్రం అనుకోవద్దు. అది వేరే సోషల్ మీడియా, ఇది వేరే సోషల్ మీడియా. అందులో ఉన్నది ఇందులో మనకి యాక్సెప్ట్ 100% ఉండదు. కానీ ఎఫ్‌బీలో ఉన్న మ్యూజిక్స్ మనకి 99% మనకి వైటీలో అవైలబుల్‌గా ఉంటాయి. ఏవో కొన్ని మాత్రమే ఉండకపోవచ్చు. కాబట్టి మనము ఇంట్రో అనేది మనకి మంచిగా కావాలి అనంటే ఏ సోషల్ మీడియాకి ఆ సోషల్ మీడియాకి కావాల్సిన ఇంట్రో అనేది మనం రెడీ చేసుకొని అలా ఉంచేసుకోవాలి. లేదు అవసరం లేదు, నార్మల్‌గా ఉంటే సరిపోతది. మనం చెప్తున్నాము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మనం చెప్తున్నాము అనే దగ్గర ఆ చెప్పే మాటలు మనకు సరిపోతాయి. ఇలా వేరే లోగోస్ అనేది ఏవి కూడా కనిపించకుండా నార్మల్‌గా ఎక్స్‌పర్ట్ అనుకున్నామంటే అదే క్లిప్‌ని మనము యూట్యూబ్‌కి అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఫేస్‌బుక్‌కి కూడా అప్‌లోడ్ చేయొచ్చు. అది మీరు ఒకేసారి అప్‌లోడ్ చేసుకోవడమా, లేదంటే ఇవాళ ఫేస్‌బుక్‌కి, లేదు తర్వాత యూట్యూబ్‌కి, ఇలా మీరు ఫస్ట్, సెకండ్ దేన్ని ఎంచుకున్నా సరే మీరు ఈ క్లిప్‌ని ఎప్పుడైనా సరే మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు యూట్యూబ్‌లో ప్రాబ్లమ్ రాదు. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది మీకు రాకుండా 100%గా ఉంటది. సో మీరు వీడియోలో చెక్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఈ డిఫరెన్స్ మాత్రమే మనకి ఎఫ్‌బీలో ఉంటుంది. అలాగే వైటీలో ఉంటుంది. సో రీల్స్ విషయానికి, షార్ట్ విషయానికి వస్తే కూడా అంతే. మనం ఏదైనా ఇప్పుడు మ్యూజిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని డాన్స్ చేసినాము, లేదంటే ఏదైనా డైలాగ్ చెప్పినాము అంటే కూడా అది మనకి ఫేస్‌బుక్‌లో ఉందా లేదా? ఉంది అన్నప్పుడు మాత్రమే మనం దానికి అప్‌లోడ్ చేయాలి. లేదనంటే ఆ కంటెంట్‌ని మనం పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో ఇలాంటివన్నీ చూసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం క్రియేట్ చేసి ఆ ఒక్క క్లిప్‌తోని 2 సోషల్ మీడియా నుంచెల్లి ప్రతి మంత్ మనం ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇది యాజ్ ఏ క్రియేటర్‌గానే కాదు, ఇక నుంచెల్లి టైం సేవ్ చేసుకొని మనీ ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌గా ఉంటుంది కాబట్టి మీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి.